ఇంకా ఏమాత్రం డెవలప్మెంట్ లేని కేశవాపూర్ టౌన్లో ఒక పాత ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి గేటుకి పెద్ద పెద్ద అక్షరాలతో టూలెట్ అని రాసి ఉన్న ఒక పెద్ద బోర్డు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంటికి కారులో వర్మ, కిషోర్ అని ఇద్దరు కలిసొస్తారు. ఇంటిని చూస్తూ ఉంటారు. ఇక్కడొక ఇల్లు ఖాళీగా ఉందని, దాన్ని అద్దెకిస్తారని బాగానే తెలుసుకున్నారా కిషోర్? మనం చేసే పనికి ఈ మాత్రం కూడా లేకపోతే ఇబ్బంది అవుతుంది కదరా వర్మ. అవునవును, అన్ని విధాల ఆలోచన చేసి ఇక్కడ ఈ పాత ఇల్లు చూసావన్నమాట. అవునరా, ఏ నీకు నచ్చలేదా? నచ్చింది. ఈ ఇల్లు మన అవసరాలకి సరిపడేలా ఉంది. ఈ ఇంటిని వెంటనే మనం అద్దెకి తీసుకుందాం. నువ్వు మీ ఆవిడతో కలిసి పై అంతస్తులో కాపురం ఉండొచ్చు. బేస్మెంట్ మన పనికి అనుకూలంగా ఉంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉండే మరొక ఇంటి ఓనర్ వస్తాడు. అతని పేరు దామోదర్. ఈ ఇంటి తాళం చెవి ఎవరిచ్చారు? మీరు లోపలికి ఎలా వచ్చారు? ఈ ఇంటిని మీరు అద్దెకి తీసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఈ ఇంటి యజమాని తాళం ఇచ్చాడు. మరొక విషయం ఏంటంటే మేము ఈ ఇంటిని నిజంగానే అద్దెకి తీసుకుంటున్నాం. చాలా ఇంకేమైనా వివరాలు కావాలా మీకు? 1 సంవత్సరం నుంచి ఈ ఇల్లు ఖాళీగా ఉంది. ఇంతకుముందు ఈ ఇంట్లో 3 దిగారు. నెల తిరగకుండానే ఖాళీ చేసేశారు. ఎందుకలా ఖాళీ చేశారు? ఈ ఇంట్లో దెయ్యం తిరుగుతుందని వాళ్ళు చెప్పారు. దామోదర్ దెయ్యం అని చెప్పగానే వర్మ, కిషోర్ ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. అది దామోదర్ గమనిస్తాడు. చూడండి, మాకు దెయ్యాల మీద నమ్మకం లేదు. కిషోర్, మీ ఆవిడికి దెయ్యం గురించి చెప్పకు. తను భయపడుతుంది, మనల్ని భయపెడుతుంది అలాగే, స్వప్నకు కూడా అది తెలియాల్సిన అవసరమే లేదు అని మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరి మిత్రుల మాటలు విని దామోదర్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచిన తర్వాత కిషోర్, అతని భార్య స్వప్న, వర్మ ముగ్గురు కలిసి ఆ ఇంటిని అద్దెకి తీసుకుంటారు. అన్ని సామాన్లు సర్దుకుంటారు. వర్మకి ఒక ప్రింటింగ్ మిషన్ ఉంది. దాన్ని బేస్మెంట్లో సెట్ చేస్తారు కిషోర్, వర్మ ఇద్దరు. ఇక వాళ్ళ దగ్గరికి కాఫీలు తీసుకొని స్వప్న వస్తుంది. మీ స్నేహితులిద్దరూ కలిసి ఈ ప్రింటింగ్ మిషన్ కోసమే కదా ఈ దెయ్యాల కంపెనీ అద్దెకి తీసుకున్నారు? స్వప్న మాటకి కిషోర్, వర్మ ఇద్దరూ షాక్ అవుతారు. వెంటనే తేరుకుంటారు. దెయ్యాల కొంప నీకెవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు. ఈ ఇంటిని చూస్తే ఎవరికైనా దెయ్యాల కొంపే అనిపిస్తుంది. నాకు అనిపించింది అన్నాను. ఆ వంటగదిని శుభ్రం చేయడానికైతే నాకు 2 రోజులు టైం పట్టింది అని అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. వాడెంత నిపుణుడైనా సరే ఈ నోటు దొంగ నోటని కనుక్కోలేడు. అంతలా తయారు చేశాను. ఇప్పుడు మనం 2.5 లక్షల రూపాయలు ప్రింట్ చేయాలి. ప్రింట్ అయ్యాక ఆ నోట్లను ఏం చేయాలి? అది శ్యామ్ చూసుకుంటాడు. మనకి 20% కమిషన్ ఇస్తాడు. 20%? చాలా తక్కువ ఇస్తున్నాడు. వాటిని మనం పంచుకుంటే తల ఎంత వస్తాయో తెలుసా? చాలా తక్కువగా వస్తున్నాయి. ఇది అన్యాయమని నాకు తెలుసు. కానీ ఆలోచించు, మనం చేసే ఖర్చు కన్నా 100 రెట్లు మనకి లాభం వస్తుంది. పైగా దీనివల్ల మనం జైలుకి దూరంగా ఉండొచ్చు. దొంగ నోట్లు మారుస్తూ పట్టుబడ్డా మన పేర్లు బయటికి రావు. అంతా శ్యామే చూసుకుంటాడు. ఆ నోట్లని 50% లాభానికి అమ్ముతాడు. అంటే అతని లాభం 30%. మనకన్నా 10% ఎక్కువగా తీసుకోవడానికి ఆ రిస్కే కారణం. ఇక వర్మ, కిషోర్ ఆ దొంగ నోట్ల బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న మాత్రం వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్న మగదయ్యం ప్రత్యక్షమవుతుంది. స్వప్న అంటూ ఆ మగదయ్యం పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు విని చుట్టూ చూస్తుంది స్వప్న. అక్కడ ఎవరూ కనిపించరు. అది చూసి ఆ మగదయ్యం చిన్నగా నవ్వుకుంటుంది. స్వప్న, వంట చేస్తున్నావా అని మళ్ళీ స్వప్నకు వినిపించగానే ధైర్యం చేసి కిచెన్కి ఉన్న కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. స్వప్నకి ఎవ్వరూ కనిపించరు. ఇక చేసేదేమీ లేక బేస్మెంట్లో ప్రింటింగ్ మిషన్ దగ్గర ఉన్న తన భర్త కిషోర్ దగ్గరికి వస్తుంది. కిషోర్, నువ్వు నన్ను పిలిచావా? లేదు స్వప్న, ఎందుకలా అడిగావు? పిలిచినట్టు అనిపించింది, అందుకే వచ్చాను. సర్లే, నేను వంట చేసుకుంటున్నాను. ఏదైనా కావాలంటే నన్ను పిలు అని చెప్పి తిరిగి వంటగదిలోకి వస్తుంది. బల్ల మీద మగదయ్యం కూర్చుని అలాగే ఉంటుంది. మగదయ్యం ప్రేమగా మళ్ళీ పిలుస్తుంది. స్వప్న. ఆ పిలుపు విని స్వప్న ఆశ్చర్యంగా అడుగుతుంది. ఎవరు నువ్వు? దెయ్యాన్ని
దెయ్యమా? అవును, కనిపించట్లేదు మరి. దెయ్యాలు వినపడతాయి కానీ కనిపించవు. నా పేరు మనోహర్. నువ్వు నాకు సహాయం చెయ్యాలి స్వప్న. ఏంటది? ముందుగా నా కథ చెప్తాను. చాలా ఏళ్ల క్రితం ఈ ఇంటిని నేనే కట్టించాను. నేను నా భార్య ఇందులోనే ఉండేవాళ్ళం. నా మిత్రుడొచ్చి నాతో ఈ ఇంట్లోనే ఉన్నాడు. అవి మిత్రుడు ఎన్ని వారాలున్నా వెళ్ళమని చెప్పే రోజులు కాదు. నా మిత్రుడు నా భార్య ఇంతకు ముందే ప్రేమించుకుని విడిపోయారు. ఆ విషయం ఒకరోజు నాకు తెలిసింది స్వప్న. ప్రేమించుకొని విడిపోవడం ఏంటి? స్వప్న గారు, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదండి, నా కథ చెప్తున్నాను. విడిపోవటం అంటే ప్రేమించుకున్నారు, చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి దగ్గరికి రాగానే అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో విడిపోయారు. ఆ విషయం నాకు కోపం రావడం సహజమే కదా. వాళ్ళిద్దరిని నిలదీశాను. నిజమేనని ఒప్పుకున్నారు. నా భార్యకి విడాకులు ఇస్తానని చెప్పాను. కానీ ఆ రాత్రే వాళ్ళిద్దరూ కలిసి నన్ను చంపారు. విడాకులిచ్చి వాళ్ళని ఒకటి చేయాలని అనుకున్నారు కదా మీరు. మరి మిమ్మల్ని ఎందుకు చంపారు? విడాకులిస్తే ఈ ఇల్లు కానీ నా ఆస్తిలో కానీ నా భార్యకి సగం భాగం మాత్రమే వెళ్తుంది. అదే నేను మరణిస్తే మొత్తాన్ని ఆమె అనుభవించొచ్చు కదా. ఓ, వాళ్ళిద్దరూ దుర్మార్గులన్నమాట. అవును, అందుకే చంపి నా శవాన్ని ఇదే ఇంట్లో బేస్మెంట్లో ఒక చోట ఉంచారు. అది బయటపడకుండా ఇటుకలతో ఒక గోడని కట్టారు. అక్కడ ఒక గది ఉందని కొత్త వాళ్ళకి అస్సలు తెలీదు. ఇప్పటికీ నా శవం అక్కడే ఉంది. స్వప్న ఆ మగదయ్యం చెబుతున్న తన కథని శ్రద్ధగా వింటూ ఉంటుంది. నువ్వు ఆ శవాన్ని అక్కడి నుంచి తొలగించి బయట సమాధి చేయి. ప్రార్థన జరిపిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. లేదా ఇక్కడే ఎంతకాలం గడిచినా బంధించబడతాను. ఈ ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవా? వెళ్ళలేను. నా శవం ఇక్కడ ఉన్నంతకాలం నేను ఎక్కడికి వెళ్ళలేను. అలాగే ఆ ఇద్దరు దుర్మార్గులు చివరికి ఏమయ్యారు? ఈ ఇంటిని అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమయ్యారో నాకు తెలీదు. వారు నా శవానికి సరైన కర్మకాండ జరిపించకపోవటంతో నేను దెయ్యమయ్యాను. ఈ ఇంట్లో బస చేసే ఎవరితో మాట్లాడినా వాళ్ళు భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు తప్ప నీలా నేను చెప్పేది ఎవ్వరూ నిర్భయంగా వినలేదు. నీకు మాటిస్తున్నాను స్వప్న, నేను నీకు ఎలాంటి హాని చెయ్యను. పైగా ఒక మేలు కూడా చేస్తాను. సరే, రేపు ఉదయం మీరు చెప్పినట్టే చేస్తాను మనోహర్. నేను నీకు చేసే మేలు గురించి తెలుసుకోవాలని లేదా? చెప్పు, వింటాను. ఈ ఇంట్లోకి ఇప్పుడు ఇద్దరు దుర్మార్గులు చేరారు. ఇద్దరు దుర్మార్గులా? ఎవరు వారు? ఇంతలోనే తన భర్త కిషోర్ వంటగదికొస్తాడు. స్వప్న, వర్మకి కాఫీ కావాలంట, చేసి బేస్మెంట్లోకి తెస్తావా? ఏదోటి చేస్తానులే గాని. ఎవండి, దెయ్యాలు కనబడవు కదా? కనపడవు కాబట్టి చూపించలేను. కానీ ఈ ఇంట్లో ఓ దెయ్యం ఉంది. నాన్సెన్స్, దెయ్యాలనేవే లేవు. అది మూఢనమ్మకం. ఉండుంటే ఎందుకు కనిపించవు? నేను చెప్పేది నిజమండి. దాని మాటల్ని నేను విన్నాను. అంతా నీ భ్రమ అని కిషోర్ కొట్టిపారేస్తాడు. అది మగదయ్యం, పేరు మనోహర్. ఈ ఇంట్లోనే మనోహర్ హత్య చేయబడ్డాడంట. అతని శవం బేస్మెంట్లోనే ఉంది. దాన్ని వెలికి తీసి సరైన క్రతువుతో సమాధి చేసి ప్రార్థన చేయమని నన్ను కోరింది. నేను నమ్మను. అంతేకాదు, నిన్ను బేస్మెంట్లోకి అనుమతించను అని కిషోర్ గట్టిగా చెప్పేస్తాడు. తన భార్యని ప్రింటింగ్ మిషన్కి దూరంగా ఉంచటానికి కిషోర్కి ఒక కారణం దొరికింది. అక్కడ ఏం ప్రింట్ చేస్తున్నారో ఆమెకి తెలియకూడదని అనుకుంటాడు. అతను కాఫీ కప్పుల ట్రే తీసుకుని కిందకి వెళ్ళిపోతాడు. స్వప్నకి మళ్లీ మగదెయ్యం కంఠం వినిపిస్తుంది. స్వప్న, చెప్పు మనోహర్. నువ్వు చాలా అందమైన దానివి. థ్యాంక్స్ మనోహర్. నువ్వు వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పడమే నేను నీకు చేసే పెద్ద మేలు. అదేంటి, నువ్వు నాకు హాని చేయనన్నావు? నేను చెయ్యను, కానీ ఆ ఇద్దరు దుర్మార్గుల వల్ల నీకు హాని జరుగుతుంది. ఇంతకీ ఎవరా దుర్మార్గులు? నీ భర్త, అతని మిత్రుడు వర్మ. అబద్ధం. అయినా నీకెలా తెలుసు వాళ్ళు దుర్మార్గులని? నిజం, వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఏం మాట్లాడుకుంటుంటే విన్నావు? బేస్మెంట్లోని ప్రింటింగ్ ప్రెస్లో 2,50,000 నకిలీ నోట్లని అచ్చువేద్దామనుకుంటున్నారు.
ఇది బయటపడి త్వరలో వాళ్ళు పట్టుబడక మానరు. ఈ ఇంట్లో ఉన్న నీకు అది తెలియకపోయినా సహనేరస్తురాలివిగా వాళ్ళతో పాటు నువ్వు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోవటం మంచిది. కానీ నేను నా భర్తను వదిలి ఎలా వెళ్తాను? ఆ ఇద్దరిలో ఆ వర్మ చాలా ప్రమాదకారి. నీ భర్త గురించి తెలియదు కానీ అతను హింసాత్మక మనిషి. ఆ మగదయ్యం చెప్పింది విని స్వప్న ఏమీ మాట్లాడలేకపోతుంది. మగదయ్యం చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనాలయ్యాక కిషోర్తో స్వప్న ఇలా అంటుంది. కిషోర్, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. అలాగే స్వప్న, మాట్లాడు. వర్మకు తెలియని రహస్యాలు ఏముంటాయి? పర్వాలేదు, చెప్పు. కిషోర్, నీతో నేను వ్యక్తిగతంగా మాట్లాడాలి. అర్థం చేసుకోవాలి. సరే సరే, భార్యాభర్తల మధ్య ఇలాంటివి ఉంటాయని విన్నాను. బ్రహ్మచారి కాబట్టి నాకు తెలీదు. నేను వెళ్ళటమే మంచిది అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. ఏంటి కిషోర్, మీరు 2,50,000 రూపాయల్ని నకిలీ నోట్లని తయారు చేస్తున్నారంట కదా? ఆ ప్రశ్న స్వప్న నుంచి వినగానే వెంటనే కిషోర్ మొహంలో ప్రసన్నత మాయమైపోతుంది. స్వప్న మీద కోపం వస్తుంది. కోపంతో కిషోర్ ఇలా అంటాడు. నీకెలా తెలిసింది? నువ్వు మేం మాట్లాడుకుంటుందని దొంగతనంగా వినటం ఎప్పుడు నేర్చుకున్నావు? నేను వినలేదు, మనోహర్ చెప్పాడు నాకు. అదంతా నీ భ్రమ. నువ్వు నిజంగా దొంగతనంగా విన్నావు అంటూ కోపంగా స్వప్న చెంప మీద కొడతాడు. అక్కడ మగదయ్యం ప్రత్యక్షమవుతుంది. వాళ్ళకి కనిపించకుండా ఇలా అంటుంది. ఆగు కిషోర్, ఒక్క క్షణం ఆగు. ఆ గొంతు వర్మదనుకుంటాడు కిషోర్. నీకు తెలీదు వర్మ, నువ్వాగు. వర్మని కాదు కిషోర్, మనోహర్ని. వర్మ చివరికి నీకు ద్రోహం చేస్తాడు. మీ ఇద్దరూ వెళ్ళిపోవటం మంచిదని నా సలహా. కిషోర్ బదులు చెప్పకుండా స్వప్న పిలుస్తున్నా వినిపించుకోకుండా కోపంగా బేస్మెంట్లోకి నడుస్తాడు. కిషోర్ ముఖాన్ని చూసి ఏదో అయిందని వర్మ గ్రహిస్తాడు. ఏమైంది కిషోర్? స్వప్నకి మన రహస్యం తెలిసిపోయింది. చెప్పొద్దన్నాగా, ఎందుకు చెప్పావు? భార్యలకన్నీ చెప్పకూడదు. నేనేం చెప్పలేదు, చాట్ నుంచి వినిందనుకుంటా. పైగా మగదయ్యం చెప్పిందని అబద్ధాలు చెప్తుంది. అసలు ఈ ఇంట్లో దెయ్యం ఉందని ఎందుకు చెప్పావు? నువ్వు భార్య నుంచి ఏదీ దాచలేని చవటవి. నీతోడు నేను చెప్పలేదు, దెయ్యమే చెప్పిందంటుంది. అది నువ్వు నమ్మితే నీ అంత మూర్ఖుడివి ఈ ప్రపంచంలో నువ్వే. నేనెందుకు నమ్ముతాను? ఈ బేస్మెంట్లో ఆ దెయ్యం శవం ఉందని, అడ్డంగా కట్టిన గోడని పగలు కొడితే అది కనిపిస్తుందని కూడా చెప్పిందంట. సరే, మీ ఆవిడ్ని బయటకు వెళ్ళనివ్వకు. ఇంకెవరికైనా చెప్తే మన సంగతి మొత్తం బయట తెలిసిపోతుంది. అలాగే వర్మ. ఇక అక్కడ మగదయ్యం ప్రత్యక్షమవుతుంది. వాళ్ళకి కనిపించకుండా, వర్మకి వినిపించకుండా కిషోర్ చెవిలో ఏదో చెప్తూ ఉంటుంది. కిషోర్, నేను మనోహర్ని, నీ మిత్రుడు నమ్మకద్రోహి. నువ్వు నీ భార్య ఇందులో నుంచి వెళ్ళిపోతే మీకే మంచిది. ఆ మాట విని చుట్టూ చూస్తాడు కిషోర్. ఎక్కడా ఆ దెయ్యం కనిపించదు. కిషోర్ ఆత్రంగా వర్మతో ఇలా అంటాడు. వర్మ, ఆ దెయ్యం నాతో మాట్లాడింది. కిషోర్, నీకు నీ భార్య ఇచ్చిన సలహాని పాటిస్తున్నావు కదూ? చా, అలాంటిదేమీ లేదు. నిజంగానే నాతో ఎవరో అదృశ్యంగా మాట్లాడుతున్నారు వర్మ. ఆ మాట విని ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల గమనిస్తారు. కానీ వారికి ఇంకో మనిషి కనిపించలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక గోడ మిగతా గోడల కన్నా తర్వాత కట్టిందిగా అనిపిస్తూ ఉంటుంది. నేను మనోహర్ని మాట్లాడుతున్నాను. నేను మీ సంభాషణలన్నీ వింటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసు. దయచేసి నా మాట విని దొంగ నోట్లో అచ్చు వేసే పని ఆపండి, లేదా మీరు పోలీసులకి పట్టుబడతారు. ఎలా పట్టుకుంటారు పోలీసులు మమ్మల్ని? స్వప్న వాళ్ళకి ఫిర్యాదు చేస్తుంది. ఆమె కూడా మీతో జైలుకి వెళ్తుందనే భయాన్ని ఆమెలో నేను కలిగించాను. ఆ మాట విన్న వెంటనే మిత్రులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇప్పుడేం చేద్దాం? ఒక్కటే దారి. ఇక్కడ ఒక్కటే శవం ఉంది. బదులుగా దాని పక్కనే ఇంకో శవం చేరుతుంది. అంటే తప్పదు కిషోర్, వెళ్ళి స్వప్నని గట్టిగా అడుగు. దెయ్యం చెప్పింది నిజమని తెలిస్తే ఏదో చెప్పి ఆమెనిక్కడికి తీసుకురా. మనం కోటీశ్వరులం అవ్వటానికి ఉన్న అడ్డుని తొలగిస్తావో, లేదా ఫెడరల్ అఫెన్స్ కాబట్టి 25 ఏళ్లు జైల్లో కూర్చుంటావో, లేక నా సలహాను పాటిస్తావో నీ ఇష్టం. నీ భార్య పోతే ఇంకో భార్య వస్తుంది, కానీ ఈ అవకాశం చేజారిపోతే ఇంకోటి మళ్ళీ రాదు. కిషోర్ స్వప్న దగ్గరికి వస్తాడు. నువ్వు చెప్పింది నిజమే స్వప్న. మన ఇంట్లో మనోహర్ అనే దెయ్యం ఉంది. మీతోనూ మాట్లాడిందా? అవును, నువ్వు మా గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తావని చెప్పాడు. నేను ఆ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి మనిద్దరం వెళ్ళిపోదామండి. లేదంటే నువ్వు పోలీసులకి ఫిర్యాదు చేస్తావా? అది నేను ఇంకా నిర్ణయించుకోలేదు. మాకు టీ కావాలి అలాగేనండి, మీరు ఆలోచించండి అని చెప్పి స్వప్న వంటగదిలోకి వెళ్తుంది.
కిషోర్ హాల్లో నుంచి అండర్ గ్రౌండ్కి చేరుకుంటాడు. వంటగదిలో దెయ్యం ప్రత్యక్షమవుతుంది. స్వప్నని చూస్తూ ఇలా అంటుంది. నువ్వు టీ కలపటం ఆపి తక్షణమే ఇక్కడి నుంచి పారిపో. వాళ్ళిద్దరూ నిన్ను చంపి నా శవం పక్కనే నీ శవం కూడా పెట్టాలని అనుకుంటున్నారు. కానీ మా వారు అంతటి దుర్మార్గులు కారు. ఆయనకి నేనంటే ఎంతో ప్రేమ. కొందరికి అన్నింటికన్నా డబ్బంటేనే ఇష్టం. వర్మతో కలిసి నిన్ను బేస్మెంట్లో చంపాలనుకున్నాడు. ఆలస్యం చేయకు, ఇక్కడి నుంచి పారిపో. నీ నమ్మను. సరే, టీ కలిపి తీసుకెళ్ళు. బేస్మెంట్లోకి రానని మొరాయించు. అప్పుడు వాళ్ళు నిన్ను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. నీకే అర్థమవుతుంది. కనీసం ఈ సలహానైనా పాటించు. వాళ్ళ మధ్య సంభాషణ వినటానికి వెళ్తున్నాను అని చెప్పి మగదెయ్యం మాయమవుతుంది. మగదెయ్యం చెప్పే మాటలు ఎంతదాకా నమ్మాలో నిశ్చయించుకోలేకపోతుంది స్వప్న. ఒక దెయ్యం మాటలు నమ్మి చూస్తూ చూస్తూ తన కాపురాన్ని ముక్కలు చేసుకోదలుచుకోలేదు. బేస్మెంట్లోకి మగదెయ్యం ప్రత్యక్షమవుతుంది. కిషోర్ వర్మ మాట్లాడుకుంటుంది వింటూ ఉంటుంది ఆ దెయ్యం. కిషోర్, ముందు ఈ గోడని పగలగొట్టి మనోహర్ శవం ఎంతవరకు నిజమో చూద్దాం. కిషోర్ వెంటనే గోడను పగలగొడతాడు. అక్కడ చిన్న గది బయటపడుతుంది. ఒక అస్థిపంజరం వారికి కనిపిస్తుంది. అది ఖచ్చితంగా మగదెయ్యందే అయి ఉంటుందని వారనుకుంటారు. అయితే ఇదంతా నిజమే, పద. ఇప్పుడు వీళ్ళిద్దరూ స్వప్నని చంపడానికి తన దగ్గరికే వెళ్తున్నారు. నేను ఈ విషయం స్వప్నకి చెప్పాలి అని మగదెయ్యం కంగారు పడుతూ అక్కడ మాయమై వెంటనే కిచెన్లో ప్రత్యక్షమవుతుంది. స్వప్న, త్వరగా పారిపో. వాళ్ళిద్దరూ నిన్ను బేస్మెంట్లోకి లాక్కెళ్ళటానికే వస్తున్నారు. ఒక్కసారి నువ్వు అక్కడికి వెళ్తే ఇంకా ప్రాణాలతో బయటికి రాలేవు. నా భర్త నేరస్తుడే కావచ్చు, కానీ హంతకుడైతే కాదు. వర్మ ప్రభావం కిషోర్ మీద చాలా ఎక్కువగా ఉంది. నీ భర్త రాబోయే ₹1,00,000 మత్తులో ఉన్నాడు. అదిగో వచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళు. నీ ప్రాణాలు రక్షించుకో స్వప్న అంటూ ఆ మగదయ్యం హెచ్చరిస్తుంది. కానీ అప్పటికే కిషోర్ వర్మ వంటగది దగ్గరికి వచ్చేస్తారు. స్వప్న వాళ్ళని చూస్తుంది. కఠినమైన గొంతుతో కిషోర్ ఇలా అంటాడు. స్వప్న, నువ్వు మాతో బేస్మెంట్కి రావాలి. నేను రాను. ఆ మాట విని కిషోర్ వర్మ ఇద్దరూ సైగలు చేసుకుంటారు. అక్కడి నుంచి బలవంతంగా స్వప్నం తీసుకుని బేస్మెంట్లోకి వెళ్తారు. పడగొట్టిన గోడని, అస్థిపంజరాన్ని చూసి స్వప్న ఆనందంగా ఇలా అంటుంది. ఇదిగోండి, నేను చెప్పలా, అది మనోహర్ శవమే. ఇప్పుడైనా మీరు నమ్ముతారా? దీన్ని బయటికి తీసుకెళ్లి పాతిపెట్టి ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆ దెయ్యానికి ఈ ఇంట్లోంచి విముక్తి కలుగుతుంది అంటూ స్వప్న వాళ్ళని కోరుతుంది. స్వప్న, నిన్ను మేమిద్దరం చంపాలని నిర్ణయించుకున్నాం అంటూ వర్మ అతని చేతిలోకి రివాల్వర్ తీసుకుంటాడు. నిజమా? అవును. అప్పుడు వాళ్ళకి దెయ్యం మనోహర్ కంఠం వినిపిస్తుంది. కిషోర్, వర్మ, నా మాట వినండి. మీరు ముగ్గురు ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి, లేదా పోలీసులకి మీరు చిక్కటం ఖాయం. హత్యకి శిక్ష ఏంటో తెలుసా? ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోవటం, తర్వాత ఘోర నరకానికి మీరు వెళ్తారు. వర్మ, నీ చేతిలోని రివాల్వర్ని స్వప్నకివ్వు. ఆ మాట విని వర్మ ఆమెకు రివాల్వర్ గురి పెడతాడు. మనోహర్, నన్ను కాపాడు. సారీ స్వప్న, నాకు శరీరం లేదు, నేను కాపాడలేను. ఆగు వర్మ, నేను చెప్పేది విను. స్వప్న కూడా ఈ ఇంట్లో హత్య చేయబడి నా శవంతో పాటు ఎటువంటి క్రతువు లేకుండా పాతిపెట్టబడితే నాలాగే దెయ్యమవుతుంది. ఇక ఈ ఇంట్లో నుంచి నాలా బయటకు పోలేదు. కరుణించి స్వప్నని కాల్చకు. కాల్చే వర్మ. సరిగ్గా అదే సమయంలో బయట్నుంచి వాళ్ళకి పోలీస్ సైరన్ వినిపిస్తుంది. వాళ్ళొచ్చేస్తున్నారు. స్వప్నని చంపితే మరణశిక్ష పొందడం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు కాల్చకు. అయినా ఈ విషయం పోలీసులకి ఎలా తెలిసింది? స్వప్న వాళ్ళకి నా సలహా మీద ఫోన్ చేసింది. వెంటనే ఆ ఇంటి తలుపు కొట్టిన చప్పుడు వినిపిస్తుంది. కిషోర్ వంక చూస్తాడు వర్మ. మన పథకమంతా పాడు చేసావు కదా. నువ్వు నీ భార్య చేతిలో దద్దమ్మవి. పోలీసులు కిటికీలోంచి ప్రవేశించారు. గుడ్ బై స్వప్న. నువ్వు చేస్తే నాకు తోడుంటావని క్షణకాలం స్వార్థంగా ఆలోచించాను. కానీ దాన్నంతటితో అణిచేశాను. ఇంక నీకేం భయం లేదు. ఇక పోలీసులు వర్మని కిషోర్ని తీసుకెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ ముగ్గురికి మరెన్నడూ మనోహర్ కంఠం వినిపించదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.